హృదయపూర్వక నమస్సులను అందచేస్తూ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాల్టి ఈ కార్యక్రమంలో నా కవితా శీర్షిక తెలుగు వెలుగు. కవితా శీర్షిక తెలుగు వెలుగు. అమ్మ భాష తెలుగు, మాతృ ప్రేమ వెలుగు. ఆ వెలుగులో చీకటి కాంతిలో నా తల్లి గర్భంలో నేను విన్న తొలి పలుకు తెలుగు. గర్భకాంతిని చీల్చుకొని పుడమి చేరిన నా జీవం ఆగ్రానించిన తొలి శ్వాస వెచ్చదనం తెలుగు. ఆకలి కేకల కేరింతలలో అమ్మ పాడిన అన్నమయ్య లాలిపాట తెలుగు వెలుగు. బుడి బుడి అడుగుల తడుబాటును తీర్చిదిద్దిన చిన్నయ్య సూరి వ్యాకరణ తెలుగు వెలుగు. బడిబాటకు దారి చూపి గురజాడ ఆదర్శాల పొదిలో చైతన్య దీపికలతో మురిపించింది తెలుగు వెలుగు. కర్మ ఫలమిది అనుకున్న దీన బాంధవుల జీవితాలకు కందుకూరి సంస్కరణ తోటలో విరులు పూయించిన తెలుగు వెలుగు. కలము పట్టిన నా మనో వికాసానికి ఆయువు పట్టు. కందుకూరి సంస్కరణల తోటలో విరులు పూయించిన తెలుగు వెలుగు. కలము పట్టిన మనో వికాసానికి ఆయువు పట్టు. కావ్యమా, అలంకారయుక్తంగా చెప్పటం నీ ధర్మమైతే, సుందరంగా సున్నితంగా సమ్మోహనంగా మృదు మధురమైన భావాలను హొయలుగా ఒలికించటం నా కవిత్వ లక్షణం. కావ్యమా, అలంకారయుక్తంగా చెప్పటం నీ ధర్మమైతే, సుందరంగా సున్నితంగా సమ్మోహనంగా మృదు మధురమైన భావాలను హొయలుగా ఒలికించటం నా కవిత్వ లక్షణం. బిగువులు జిగువులు చమక్కులు ఛందస్సులు చతురత్వాలు ఇంపులు సొంపులు నా తెలుగు భాషకు ఘనమైన కిరీటాలు. బిగువులు జిగువులు చమక్కులు ఛందస్సులు చతురత్వాలు ఇంపులు సొంపులు నా తెలుగు భాషకు ఘనమైన కిరీటాలు. ఏ శైలికైనా నా తెలుగు భాష మాధుర్యమే. తన గీతి అరవ జాతిని పాఠకులుగా దిద్ది వర్ధిల్లినది నా తెలుగు వెలుగు. ఆడిన మాట అమృత వాక్యంగా, పాడిన పాట పరమ కావ్యంగా అమరినది నా తెలుగు వెలుగు. మధుర భక్తిలో శృంగార రసాన్ని కలబోసి భావ విస్తృతికి సంగతులను జోడించి మువ్వ పాదాల కృతిలో తన పదాలతో అర్చించిన క్షేత్రేయ భావం నా తెలుగు వెలుగు. పలుకే బంగారమా రామా, పరిదానమిచ్చినా సరిపోదా అంటూ విసురులాడిన త్యాగయ్య భక్తిలో తెలుగు వెలుగు. ఏ తీరుగా నన్ను దయచూస్తివి, సీతమ్మకు చింతాకు పథకం చేయిస్తి, అయినా నీ దయరాదా రామా అంటూ మాటలాడినా వాదులాడిన భక్త రామదాసు కీర్తనలో తెలుగు వెలుగు. తెలుగుకు వెలుగులు వీరు, మరి నా గూటికి వెలుగే తెలుగు. తెలుగుకు వెలుగులు వీరు, మరి నా గూటికి తెలుగే వెలుగు. ఎలాగంటారా? నన్ను నడిపించే నా నేల తెలుగు, ఉదయించే ఉషోదయ రవికిరణం తెలుగు. నా కోసం నీలి నింగి నుండి జాలువారిన చినుకు తెలుగు. గ్రీష్మంలో నా కోసం కురిసే హిమగిరి మంచు బిందువు తెలుగు. వసంతాన నా మేధో మథనాన్ని చైతన్యపరిచే కోయిల పాట తెలుగు. నా సిగలో విరబూసే జాజుల పరిమళం తెలుగు. నా ఆఖరి శ్వాస ఆగిపోయిన వేళ నా దేహాన్ని తనలో ఇముడ్చుకునే నా నేల తల్లి తెలుగు. నాడు వెలుగు లీనుతున్న తెలుగు భాషకు ఉద్యమ పితామహుడు గిడుగు ఆద్యుడైతే, నేడు కనుమరుగు కాబోతున్న తెలుగు భాషకు మండలి సంస్కరణలు భావి తరాలలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ, తెలుగు దివ్య కాంతితో వెలగాలి, తెలుగు తల్లి ప్రతి తెలుగోడి హృదిపై నాట్యమాడాలి. జై తెలుగు తల్లి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్సులను సమర్పించుకుంటూ ధన్యవాదాలు. అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. మనం మాట్లాడే భాషలోనే తెలుగు ఉండాలి అని కృషి చేసినటువంటి వ్యవహారిక భాష పితామహుడు
గిడుగు రామూర్తి పంతులు గారికి నివాళులు అర్పిస్తూ, నేను కవిత ఏం రాయలేదు, ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు రాసినటువంటి ఒక పద్యాన్ని వినిపిద్దామని అనుకున్నాను అంతే. ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష, విస్పష్టముగా నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణతో తనరు భాష, రసభావముల సమర్పణ శక్తి యందున అమర భాషకు దీటైన భాష, జీవులలోనున్న సేవయంతయు చమత్కృతి పల్కులన్ సమర్పించు భాష, భాషలొక 10 తెలిసిన ప్రభువు చూసి, భాషలొక 10 తెలిసిన ప్రభువు చూసి, భాషయన ఇద్ది అని చెప్పబడిన భాష, తనర ఛందస్సులోని అందము నడక తీర్చి చూపించునట్టిది తెలుగు భాష, తీర్చి చూపించునట్టిది మన తెలుగు భాష. ఇంత గొప్ప భాష, మనం శాసన భాషలోనే ఉన్నాము, కానీ ఇప్పుడు పిల్లలకి చదువు రావడం లేదు. ఎందుకంటే తెలుగు మర్చిపోతున్నారు, ఇంగ్లీష్ ప్రభావం వల్ల అన్నీ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు అయినాయి. అయితే గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి మంచి తెలుగు మీద అభిమానం ఉన్నటువంటి ఉపాధ్యాయులు కొంతవరకైనా వాళ్ళని మార్చి మన వేమన పద్యాలు, భాస్కర పద్యాలు, సుమతి పద్యాలు, చిన్న చిన్న పద్యాలు వాళ్ళకి చెప్పి దానిలో ఉన్నటువంటి నీతులు బోధిస్తూ ఉంటే క్రమంగా కనీసం అంటే ఒక క్లాస్కు ప్రతి విద్యార్థికి ఒక 100 పద్యాలు, చిన్న పద్యాలు, పెద్దవి కాదు, వచ్చేట్లు చేయగలిగితే మన తెలుగు ఎక్కడికి పోదు. మమ్మీ డాడీ అనేది క్రమక్రమంగా తగ్గించుకుంటూ పోదాం. మనం క్లాసుల్లో చెప్తే తప్పకుండా వింటారు, అది జరుగుతుంది. కాబట్టి మనం కృషి చేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ మరొకసారి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నేను రాసిన సెలయేటి గానం పుస్తకం నుంచి ఈ ఎంత చక్కనిదమ్మ నా తెలుగు భాష. ఎంత చక్కనిదమ్మ నా తెలుగు భాష, ఎంత తీయనిదమ్మ అజంత భాష, ఎంత చక్కనిదమ్మ నా తెలుగు భాష, ఎంత తీయనిదమ్మ అజంత భాష. కాకతీయుల కాలంలో కథను తొక్కింది, శ్రీనాథుని చేతిలో రమణీయై వెలిగింది. కాకతీయుల కాలంలో కథను తొక్కింది, శ్రీనాథుని చేతిలో రమణీయై వెలిగింది. పోతన చేతిలో భక్తితో ఒదిగింది, అన్నమయ్య చేతిలో కీర్తనై కీర్తించబడింది. ఎంత చక్కనిదమ్మ నా తెలుగు భాష, ఎంత తీయనిదమ్మ అజంత భాష. రాయల యుగంలో ప్రబంధమై పరిడవిల్లింది, రఘునాథుని కాలంలో యక్షగానమై యశస్సు పొందింది. క్షేత్రయ్య పదాలలో పదనిసలు పలికింది, త్యాగయ్య కృతులలో కనకమై మెరిసింది. ఎంత చక్కనిదమ్మ నా తెలుగు భాష, ఎంత తీయనిదమ్మ అజంత భాష. తిమ్మక్క మంజీరలో మంజీరానాదమై నిలిచింది, మొల్ల రామాయణంలో తేట తెలుగై తేజరిల్లింది. లీలావతి గణితంలో లీలయ్య గణతికెక్కింది, మధురవాణి వీణపై రాగాలు పలికింది. ఎంత చక్కనిదమ్మ నా తెలుగు భాష, ఎంత తీయనిదమ్మ అజంత భాష. వేమన్న పద్యంలో వేదమై వెలిగింది, గురజాడ గేయంలో దేశభక్తి అయ్యింది. జాషువా వేదనలో గబ్బిలమై నిలిచింది, కృష్ణ శాస్త్రి గీతంలో ప్రకృతి అయి పరవశించింది. నండూరి పాటల్లో ఎంకియ్య ఆడింది, శ్రీశ్రీ కైతల్లో అగ్ని కెరటాలై లేచింది. ఎంత చక్కనిదమ్మ నా తెలుగు భాష, ఎంత తీయనిదమ్మ అజంత భాష. ఎంత చక్కనిదమ్మ నా తెలుగు భాష, ఎంత తీయనిదమ్మ అజంత భాష. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ,
నేను కూడా చిన్న కవితలు 2 చెప్పాలనుకుంటున్నాను. నా తెలుగు భాష అలతి పదముల అందమైన భాష, పలుకునందు బహు సుందరమైన భాష, పోతన కైతయై పొలమారిన భాష, శ్రీనాథ చాటువై చిలరేగిన భాష, తిక్కన చేతి తీయందానాల శిల్పమై నన్నయ్య చేత సంస్కరింపబడి సోమన బాటలో సొగసులు నింపుకొని నవోన్మేషంగా గడసరి అయి ఎతసడులను దోచిన భాష నా భాష తెలుగు. పడుచు గుండెల సొగసందాల ఊట, శ్రీశ్రీ పదాల తెగువై సినారే గలంలో గజలై, దాశరథి విప్లవ గంధమై, నిర్మాణ యజ్ఞంలో సురవరం కలమై, జనపదాన శుద్ధాల స్వరమై, మాతృభాషకు మమతలద్దిన కాలోజీ ధిక్కారమై విరాజిల్లుతున్నది, వికసిస్తున్నది. అవును, నా భాష తెలుగు, సొగసందాల యాస మరులు గొలుపు. అవును, నా భాష తెలుగు, సొగసందాల యాస మరులు గొలుపు. పలు ప్రయాసాల తీరం దాటి అవమానాల ఆయాసాల నుండి విడవడి, పలు ప్రయాసాల తీరం దాటి అవమానాల ఆయాసాల నుండి విడివడి, కొత్తగా రెక్కలొచ్చిన గువ్వపిల్లల స్వేచ్ఛావిను వీధిన విహరిస్తున్నది నేడు నా తెలుగు. నా భాష తెలుగు, దినదినాభివృద్ధి గలుగు. నేను ఎందుకు ఈ మాట అన్నాను అంటే, ఈ తెలుగులోనే అన్ని రకాల యాసలు ఉన్నాయి. ఒక రకం యాస ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకొక రకం తక్కువగా ఉన్న వాళ్ళ యాస అవమానింపబడుతుంది. కానీ కవులకు ఆ ఆలోచన ఉండదు. ఇంకొక చిన్న మాట, నా చిన్న తెలుగు మాట. భాష అంటే మాటల వ్యాపారం కాదు, భాష అంటే మూటల వ్యవహారం కాదు, భాష అంటే గుండె సంద్రపు ఘోష, భాష అంటే గుబాళింపుల విరితోట, భాష అంటే పదాల ఆర్భాటం కాదు, భాష అంటే విధానాల వివాదం కాదు. మరి భాష అంటే స్వరాల మంద్ర సంగీతం, భాష అంటే కూలని కోటల రాజసం, భాష అంటే కూలని కోటల రాజసం. మరి తెలుగు భాష అంటే మేఘమై మురిసి జల్లుగా కురిసి ధారలై పారి ఏరులై సాగి. తెలుగు భాష అంటే ఏంటి అంటే, మేఘమై ముసిరి జల్లుగా కురిసి ధారలై పారి ఏరులై సాగి, ఏకమే మనమంది నా తెలుగు, జ్ఞానమే తానంది నా తెలుగు, ఏకమే మనమంది నా తెలుగు, జ్ఞానమే తానంది నా తెలుగు. మనసు నేతాకి మమతలో తడిపి రాగమై మారి అనురాగమై విరిసి, మనసు నేతాకి మమతలో తడిపి రాగమై మారి అనురాగమై విరిసి, మరులు గొలిపింది నా తెలుగు, మక్కువే తానైంది నా తెలుగు, మరులు గొలిపింది నా తెలుగు, మక్కువై తానైంది నా తెలుగు. రెక్కలై ఎగిసి దిక్కులే వెతికి దిశలెన్నో తిరిగి దివి దాటి వెడలి, రెక్కలై ఎగిసి దిక్కులే వెతికి దిశలెన్నో తిరిగి దివి దాటి వెలిగి, దీపమై వెలిగింది నా తెలుగు, చీకటిని తరిమేసే ఆ వెలుగు, దీపమై వెలిగింది ఆ తెలుగు, చీకటిని తరిమేసే ఆ వెలుగు. దీపం అంటే మామూలు దీపం కాదు, గగన దీపం. గగన దీపమై వెలిగింది నా తెలుగు, చీకటిని తరిమేసే ఆ వెలుగు. అంటే తెలుగంటే వెలుగంటావా? తెలుగంటే వెలుగంటావా? అంతేగా. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అభినందనలు లక్ష్మీకాంత్ రెడ్డి గారు. తర్వాత మరొక కవి మిత్రులు మనతో చేరి ఉన్నారు. వారు మీసాల రఘు గారు, యువ తెలుగు కవి. వారిని సత్కారం కోసం ఆహ్వానిస్తూ ఉన్నాం.
రావడం చేరడం ఈరోజు తెలుగు భాష పర్వదినంగా విజయ కళాక్షేత్రం సాహిత్య వేదికగా జరుపుకుంటూ ఉన్నది కార్యక్రమం. తథా పవిత్రానందస్వరూపాయ తస్మై శ్రీ గురవే నమః. ఈనాటి సభా కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కరిస్తూ అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందుగా కర్నూలు గురించి ఒక పద్యం, తెలుగు భాష గురించి ఒక పద్యం చెప్పి నిష్క్రమిస్తాను. ఆత్మీయ తెలుగు బంధువులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ కర్నూలు నగరం తుంగమ్మ హంద్రీల తూగు తరంగాల లీలకున్ ప్రాపు కర్నూలు పురము. తుంగమ్మ హంద్రీల తూగు తరంగాల లీలకున్ ప్రాపు కర్నూలు పురము. వైద్య విద్యకు మేటి ప్రజ్ఞాన సుమవాటి జాలు సత్కీర్తి కర్నూలు పురము. రాట్సీమద్వారమై రాజసహారమై రూఢిగా నిల్చే కర్నూలు పురము. లౌకిక వేదియై రాజ్యాంగవాదియై నూతనమై వెల్గే కర్నూలు పురము. సకల సంస్కృతి ప్రాభవ సవ్యసాచి సత్కలాంబోధి సంజాత సదయవీచి కవుల కానాచి బుధజన నవతరోచి అయిన కర్నూలుకున్ పోటి కానరాదు అని కర్నూలు నగరాన్ని శోధిస్తూ తెలుగు గురించి ఒక పద్యమే చెప్పి నిష్క్రమిస్తాను. ఒక పద్యం. పనసల తీపు మించియు ప్రభాకర దీప్తుల కాంతి పుంజమై వినదగు శ్రావ్య కావ్యముల వీనుల విందగు వేదసారమై మనలను సత్పథమున సమంచిత రీతిగా నిల్పు తల్లియై ఘనతను పెంచి తండ్రి అయి గౌరవమిచ్చును మాతృభాషయే అని తల్లి తండ్రి గురువు భాషని తెలుపుతూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ స్వస్తి. పిలవాల్సి వచ్చింది, క్షమించండి. ఇప్పుడు శ్రీమతి డి హసీనాబి తమ కవితను వినిపించాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ విచ్చేసిన అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. మాటల్లో మధురిమలు, పాటల్లో పదనిసలు, పలికించు నా భాష నా తెలుగు భాష. సరిగమల సంగీతమై వినిపించు, ఉద్యమాల ఊపిరి అయి నడిపించు. చైతన్య స్ఫూర్తినే కలిగించు, విప్లవ జ్యోతినే వెలిగించు నా తెలుగు భాష. నిద్రపుచ్చిన జోలపాటలో హాయి, మేలుకొల్పు సుప్రభాత రాగమోయి. పిలుపులో పులకింతలోయి, దేశ భాషలందు తెలుగు లెస్త అని కీర్తించబడెనోయి. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా వర్ణించబడెనోయి. వ్యవహారిక భాష మేలోయి, వాడుక భాష పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతియే మాతృభాష దినోత్సవమోయి. మాతృభాషను మృత భాషగా మారకుండా కాపాడుకుందాం. తెలుగు భాష అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం. తెలుగు వెలుగులను అందిద్దాం. జై తెలుగు తల్లి. ఒక చిన్న
ఆరుద్రాది. మనసు తెలుపని భాష మంచి పెంచని భాష మనసు తెలుపని భాష మంచి పెంచని భాష ఉత్త సంద్రపు ఘోష ఓ కూనలమ్మ ఓ కూనలమ్మ. నాకు చాలా నచ్చిన గేమ్ ఇది. థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు, అలాగే ఈ టీజీవీ కళాక్షేత్ర పోషకులు టీజీ వెంకటేష్ గారికి, కార్యక్రమ నిర్వాహకులు శ్రీ గౌరవనీయులు పత్తి ఓపులయ్య గారికి, కార్యక్రమ నిర్వాహకులైనటువంటి అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు గౌరు హరిచంద్రరెడ్డి గారికి, అలాగే మాకు ఆదర్శమూర్తులైనటువంటి శ్రీ దండెబోయిన పార్వతీదేవి గారికి, కవులకు కవిత్రులకు అందరికీ నా నమస్సులు. నా కవిత అమ్మ భాష. అమ్మ భాష ఆంధ్ర భాష అలవోకగా అలవడును, అందరి మనసుల నలరించును, అమృతధారలే కురిపించును, కవిత్రయమ్ములు కలగలిసి చిలికినట్టి చిక్కనైన చక్కనైన కమ్మనైన పదునైన వెన్నమీ గడల తరంగినులై జాలువారిన భాషరా, తుంగభద్ర తరంగాల అలలపైన తేలి తేలి నయగారము తోడ నడయాడినదిరా నవ్యనాదాల నా తెలుగు భాష. కృష్ణమ్మ పరవళ్ళతో పరిడవిల్లినదిరా పారవస్యము తోడ, పెన్నేటి గలగలలతో ఘనకీర్తి పొందినదిరా నా తెలుగు భాష. అచ్చులు హల్లులతో హాయినొసగు భాషరా, అందమైన తేజమైన అజంత భాషరా నా తెలుగు భాష. గిడుగువారి అడుగులతో వడివడిగా ఎదిగినట్టి ఒదిగినట్టి భాషరా, పల్లె పదాల పరిమళాలను వంపులతో సొంపుగా ఇంపుగా పలికినట్టి భాషరా. కడవరకు అమ్మ భాష రక్షణకై కదము తొక్కరా, తెలుగోడవై నీవు తెగువ చూపరా, పోరు సల్పరా, తేజరిల్లునురా మన తెలుగు భాష, మన అమ్మ భాష, మన తెలుగు భాష. నమస్తే. ఇప్పుడు పార్వతయ్య గారు హరిచంద్రారెడ్డి గారు, ఈ సమావేశానికి వచ్చిన రచయితలు కవులు అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను రాసిన 2 పద్యాలు మీకు పాడి వినిపిస్తాను. రాయలేలిన రతనాల రాజ్యమందు రామలింగని చతురత రాటుదేలి పేరుగాంచను పుడమిని వికట కవిగా ఫలితమివ్వగ తీయని భాష తెలుగు, తీయని భాష తెలుగు. తెలుగు పద్యము విన్నను తీయగుండు, తేనె చూడగ నోరూరు తీరుగాను, అమ్మ భాషలో నుండెడి కమ్మదనము తెలిసి మసలండి పౌరులు తెలివితోడా. చందమామ రావే జాబిల్లి రావేంచు పాడు పాట కూడా పాతదాయే, అంతరించిపోయే అనగనగా ఊరు మధురమైన తెలుగు మరువనేలా. అమ్మ నాన్నని పిల్వ, అమ్మ నాన్నని పిల్వ ఆప్యాయతలు నిండు మమ్మీ డాడిల యందు మధురమేది, బ్రోయని పిలచిన బుర్రలు వేడెక్కు అనురాగముల జల్లు అన్న పిలుపు,
చెల్లిని ఆంగ్లాన సిస్సని పిలువగా చెల్లి మాధుర్యము చెదిరిపోయే అంకులాంటి లంచు అత్తమామయ్యల బాబాయి పిన్నెల వరుస మార్చే తేనెలొలికడి మధురమౌ తెలుగు భాష దేశ భాషల యందున తెలుగు లెస్స పద్య పఠనమునందున పసిడి తెలుగు వదలిపోరాదు పరభాష వైపు మనము థ్యాంక్ యూ. పెద్దలకు, వేదిక ముందున్న కవులకు, కవితులకు అందరికీ మాతృభాష శుభాకాంక్షలు. నా కవిత మేరే భారత్ మహాన్. నా దేశం భారతదేశం, నా రాజ్యం స్వరాజ్యం. నా దేశం భారతదేశం, నా రాజ్యం స్వరాజ్యం. ఒకవైపు హిమాలయ పర్వతాలు, మరోవైపు వింధ్యా నగములు. దేశానికి పెట్టని కోటలు, దేశానికి పెట్టని కోటలు. పచ్చని పొలాలు, పొలాలు దున్నే హలాలు. నిండుగా పారే జలాలు, గంగా, యమున, గోదావరి, కృష్ణా, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి లాంటి పుణ్య జీవనదులు. వాటి తురీయములు అమృత సమములు. కశ్యప, విశ్వామిత్ర, వశిష్ఠ, జమదగ్ని లాంటి మహా ఋషులు హిందూ దేశాన్ని ఎందరో రాజులు పాలించిరి. సాంకుశికంగా సంగీత సాహిత్యాలతో అలరించిరి. అజంతా, ఎల్లోరా లాంటి కమనీయ కళా నైపుణ్యాలు, శిల్ప సౌందర్యాలు, శిల్పుల పనితన చాతుర్యాలు, ఇప్పటికీ చెక్కు చెదరక నిలిచిన కట్టడాలు, వారి చతురతను తెలిపే విభిన్నాకృతులు, అగ్గిపెట్టెలో చీరను జొప్పించిన నైపుణ్యము, రతనాలను రాసులుగా పోసి అమ్మిన వ్యాపారము, బ్రిటిష్ వారిని ఎదిరించి తరిమి కొట్టిన సాహసము, స్వాతంత్రము సాధించిన వీరత్వము. పుణ్యభూమి మనది, జపతపాల భూమి మనది, యజ్ఞ భూమి మనది, దేవతలు జనించిన పవిత్ర భూమి మనది, కర్మ భూమి మనది, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు నడయాడిన భూమి మనది. మేరే భారత్ మహాన్, మేరే భారత్ మహాన్. పరిరక్షిస్తారు మన ప్రతి వీర జవాను, పరిరక్షిస్తారు ప్రతి వీర జవాను. ధన్యవాదములు. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఇంతవరకు అందరూ ఎక్కువగా పద్యాలు, పాటలు పాడారు, కవితలు చదివారు. నేను కూడా తెలుగు శతకం అని రాస్తూ ఉన్నాను. అది చదువుదాం అనుకున్నాను, కానీ అందరూ అదే మూసలో పోతే బాగుండదనే ఉద్దేశంతో నేను పూరించినటువంటి 2 సమస్య పూరణలని వినిపిస్తాను. మొదటి సమస్య, సవతియున్న సతికి సౌఖ్యమబ్బు. సవతియున్న సతికి సౌఖ్యమబ్బు. సవతి అంటే మంచి సౌఖ్యం ఉంటుందంట భార్యకు. ఎట్లనో చూద్దాం. చేతికందునట్లు చిరు వస్తువుల మరి పొగయురాక నీటి పోకయున్న ఆధునికత గల్గి అన్ని హంగులతో రసవతియున్న సతికి సౌఖ్యమబ్బు. రసవతి అంటే వంట ఇల్లు అని అర్థం. ఇంకొకటి, కారును వివాహమాడెను కమలవదన. కారును వివాహమాడెను కమలవదన. ఇక్కడ నేను 2 పూరణలు చేశాను, 2 చదివి వినిపిస్తాను. కుల మతాలను చూడగ గుణము చూచి మనసు నచ్చిన వాడితో మనువు కోరి తల్లిదండ్రులనెదిరించి ధైర్యముగా వకారును వివాహమాడెను కమలవదన. కారు వకార అయిపోయింది. ఇంకొకటి, చిట్టి పొట్టి గౌణల నుంచి చీరలోకి చూచునంత మారే కణుల సుందరాంగి తల్లిదండ్రులు చూచిన తగిన షావుకారును వివాహమాడెను కమలవదన. షావుకారే. ఇట్లాంటి చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సభా సరస్వతికి నమస్కారాలు. వేదికపై ఉన్నటువంటి పెద్దలకు నా యొక్క నమస్కారాలు. ముందున్నటువంటి గారికి నమస్కారాలు. నా రక్తఘోష తెలుగు. నా రక్తఘోష తెలుగు నా యొక్క కవిత శీర్షిక. దానికన్నా ఒక చిన్న గేయం అండి, గరిమెల్లగా క్షమించండి. ఒక చిన్న గేయము
నేను పాడి వినిపిస్తాను. తెలుగొల్లం, చప్పట్లు కొట్టాలి మీరు. తెలుగొల్లం తెలుగొల్లం తెలుగొల్లము, పిడుగులతో చెడుగులాడు పిలగల్లము. మేం తెలుగొల్లం తెలుగొల్లం తెలుగొల్లము, పిడుగులతో చెడుగులాడు పిలగల్లము. భరతమాత పిల్లలలో మొనగల్లము, భరతమాత పిల్లలలో మొనగల్లము. తెలుగంటే మేమంతా దాసోహము. తెలుగొల్లం 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 తెలుగొల్లము, పిడుగులతో చెడుగులాడు పిలగల్లము. నా ఇంటి భాష తెలుగు, నా కంటి వెలుగు తెలుగు, నాకు వెన్న పూస తెలుగు, మా బ్రతుకు శ్వాస తెలుగు. మా తెలుగంతా తెలుగు, మా బలమంతా తెలుగు, మా చదువంతా తెలుగు, మా మనసంతా తెలుగు. చెప్పుడు మాటింటే చప్పుడు తెలుగు 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 తెలుగొల్లం 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 తెలుగొల్లము, పిడుగులతో చెడుగులాడు పిలగల్లము. మా ఆయుధంబు తెలుగు, మా అమృతంబు తెలుగు, మా గొప్పతనం తెలుగు, మా మంచితనం తెలుగు, మా పితర్జన్మ తెలుగు, మాకొచ్చే జన్మ తెలుగు, మా స్వర్గమైన మోక్షమైన తెలుగు 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 తెలుగొల్లం 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 తెలుగొల్లము, పిడుగులతో చెడుగులాడు పిలగల్లము. మేం తెలుగొల్లం తెలుగొల్లం తెలుగొల్లము, పిడుగులతో చెడుగులాడు పిలగల్లము. జొన్నవితులు రాసినటువంటి గేయం అండి. నా యొక్క కవితా శీర్షిక నా రక్తఘోష తెలుగు అన్నా కదా, ఒక 10 ఇది చాలా సువిశాలమైనటువంటి కవిత. 10 లైన్లతో నేను ముగిస్తానండి. సాహిత్యానికి పెట్టిన పేరు మన తెలుగు. అమ్మ అనే కమ్మదనాన్ని పంచింది మన తెలుగు. నాన్న అనే నమ్మకాన్ని ఇచ్చింది మన తెలుగు. నా కంఠస్వరం నుండి వచ్చేది మన తెలుగు. వేద వ్యాసాలకు ప్రాణం పోసింది మన తెలుగు. ఇతిహాసాలకు శ్వాసనిచ్చింది మన తెలుగు. మహావీర కాకతీయుల కథన భాష మన తెలుగు. సంగీత సాహిత్యానికి వినయభూషణము మన తెలుగు. ఆంధ్ర ప్రజావళికి విజయకేతనం మన తెలుగు. రాయలవారి విజయకేతనం చాటింది మన తెలుగు. నందమూరి వారి నోటి భాష మన తెలుగు. కందుకూరి వారి కంఠ భాష మన తెలుగు. సింహ గర్జనకు సాటి లేనిది మన తెలుగు. పాట, గేయ, కవి పద్యాలకు సుభాష మన తెలుగు. సుగంధ ద్రవ్యాలకు వర్ణింపదగినది మన తెలుగు. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో పనిచేసి రిటైర్ అయ్యి 14 ఏళ్ళు అయింది. ఇక్కడ కొంచెము ఛందస్సు నేర్చుకొని కొన్ని శతకాలు రాశాను. బాల శతకమని, దేవుడా శతకమని. ఇప్పుడు కందపద్యంలో కూడా ఒక శతకము నరుడా అని రాస్తున్నాను. అయితే దీనికి కొన్ని తప్పులు ఉంటాయి, అయినా కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎక్కడ వెళ్ళినా కూడా నాకు చిన్న పిల్లలు కనపడితే వాళ్ళని అడుగుతాను, ఏ క్లాసు అంటే 2nd క్లాస్ 3rd క్లాస్ అంటారు. తెలుగులో చెప్పంటే కొంతమంది చెప్తున్నారు, నిజంగా కొంతమంది చెప్తున్నారు. అప్పుడు సంతోషం. నేను చెప్తాను 2nd క్లాస్ అంటే 2వ క్లాస్ అన్నాను, 3 సార్లు అన్నాను. అట్లా ఆ విధంగా మనము అట్లా చేయాలి. చాలామందికి మమ్మీ అంటే ఇష్టం, ఎందుకంటే ఆ పదంలో ఎంతో మాధుర్యం ఉందండి. అయితే నేను అంటాను, మమ్మీ అనకండిరా, అమ్మీ అనండి, అప్పుడు కరెక్ట్ ఉంటుంది. మీకు కావాల్సింది మాధుర్యం కదా, అమ్మిలో కూడా ఉంది. మమ్మీ అనకండి, అమ్మీ అనండి. ఈ విధంగా కలిసిన వాళ్ళందరికీ చెప్తుంటాను, ఎందుకంటే నాకు వయసు కూడా ఉన్నది కనుక ఏమనుకోకుండా పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకి అందరికీ చెప్తుంటాను. అయితే ఈ రోజున నేను 1000 సంవత్సరాల తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని గురించి నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా రాజరాజ నరేంద్రుడు 1000 సంవత్సరాల కిందటి వాడు. అప్పటి నుంచి ఏం జరిగిందో తేటగీతిలో చెప్పదలుచుకున్నాను. దయచేసి వినాలని కోరుతున్నాను. 1000 ఏడుల నన్నయ్య పద్యమెంతో రాజరాజుకు బాగుగా రాగమలర ఆది కవి అని గొప్పగా ఆదరముగా తెలుగు భాషోదయము లెస్స తెగువ చూపే భారతమ్మును తిక్కన బాగుగాను తెలుగు భాషకు సమకూర్చ తీయగాను ఎర్రన కవియును చివరకు ఎంత జోయేసే తెలుగు ఇతిహాసమొక్కటి వెలుగు చూసే దేవరాయల యాస్థాన పీఠమందు తెలుగు వెలిగెను ఎంతయో తేజమలరా అష్టదిగ్గజ కవులేమో ఇష్టముగను
పద్య రచనను చేసిరి పదుగులరా. పోతన కవిగారి మధుర పోకడల వలన భాగవతమును వ్రాసియు బాగుగాను సకల జనులను దేవుణ్ణి సంగమింప మేటి కావ్యము తెలుగులో మెరిసెనయ్యా. గిడుగురాముడు తెలుగున పిడుగువలను అందరి కరాలకందించే ఆంధ్రనుడిని ఎందరెందరో ముదమున ఐరి కవులు తెలుగు తేజము అంతట వెలుగులీనే. తిరుపతి కవులు మరలను తీయగాను పద్యములు చాలా అల్లియు భవ్యముగను పాడుటకు గొప్ప గంభీర బాణులిచ్చి గాయకుల గళాల తెలుగు గంటమోగే మధురమైన పాటలనెన్నో ముదము కలుగా మదిని అలరించి మురిపించి మనకు ఇచ్చే పెక్కు బహుమతులెన్నియో ప్రేమయలరా. తెలుగు భాషలో సినారె వెలిగినారు. సినారె మాకు సెకండ్ బేసిలో పాఠం చెప్పారండి. ఆంగ్ల భాషపై మోజు అత్యధికమయ్యే తెలుగు భాషలో చొచ్చెను కలుపుచేను. తెలుగువారేమో మత్తుగా పలువిధముల భాష సంకరమును చేసి పాపులైరి. తల్లి భాషను మరచుట తనయులకును పాడిగాదని చెప్పిన గాడి తప్పే. ఇప్పుడైనను మరలను మెప్పుగాను తెలుగు వారము గర్వంగా తెమలుదాము. జై తెలుగు తల్లి. సభా సరస్వతికి నమస్సులు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది అంటున్నారు కాబట్టి నా యొక్క మనోభావాల్ని క్లుప్తంగా మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. మన గిడుగు రామ్మూర్తి గారి జన్మదినం నేడు. తెలుగును వాడుక భాషగా ప్రోత్సహించిన ఘనుడు. తెలుగు భాషా దినోత్సవ శుభ సందర్భం ఈనాడు. ఇది కేవలం వేడుక మాత్రమే కాదు, భాషాభివృద్ధి, సంస్కృతి పరిరక్షణల నిరంతర కృషికై స్ఫూర్తినిచ్చు శుభదినం. అనాదిగా ఘనచరిత కలిగిన భాష మనది. ఆది కవిగా తెలుగు భాషకు పునాది వేసిన నన్నయ్య సంఘ సంస్కరణల భావాల వెల్లువతో చిరస్మరణీయుడైన కందుకూరి దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ సామాజిక స్పృహ రగిలించిన గురజాడ, చెయ్యెత్తి చేయికొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా అంటూ ఎలుగెత్తి చాటిన వేములపల్లి, తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా అంటూ గేయాల వెల్లువ కురిపించిన ఆత్రేయ, దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికిన కృష్ణదేవరాయల అభిమానధనం, భాషా వైభవాన్ని చాటి చెప్పిన బమ్మెరపోతన భాగవతం, మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ తెలుగు తల్లిని కీర్తించిన శంకరంబాడి సుందరాచారి. అంతేనా, వేమన శతకం, సుమతి శతకం అందించిన నీతులు, సూక్తులు నాడు నేడు ఏనాడైనా పరిమళం కోల్పోని సుగంధభరిత నిత్య స్ఫూర్తి కిరణాలు. తేనెను మించిన మాధుర్యం తెలుగు భాషకే సొంతమన్నది నిత్య సత్యం. ప్రతి పదంలో పరిమళించే కమ్మదనం, ప్రతి పాదంలో జాలువారే రసరమ్య భావజాలం. అమ్మ ప్రేమను గుర్తుకు తెస్తుంది ప్రతి క్షణం. 56 అక్షరాల కూర్పుతో అలరారే తెలుగు అక్షరమాల, సంస్కృతి సంప్రదాయాల విలువలు చాటి చెప్పే వరహాల విరుల మాల. అమ్మ అన్న మాటే మధురం కాదా, అమ్మ మనసు అమృతం కాదా, అమ్మ ప్రేమ అపురూపం అయినప్పుడు అమ్మ భాష మరింత ప్రియం కాదా. ఉక్కుపాలతో రంగరించి పోసేది, ఏ శిక్షణ అవసరం లేనిది, పుట్టుకతోనే సంక్రమించేది మాతృభాష కాక మరేది. పరభాషను ప్రేమించడం తప్పని అనం, పరభాషలతో వద్దు శత్రుత్వం. ప్రతి భాషకు ఇద్దాం గౌరవం, కానీ మాతృభాషకే అగ్రతాంబూలం. ఇది నిజం. అది మరచిన నాడు మనుగడ శూన్యం. అవగాహనే అన్నింటికీ మూలం. అమ్మ భాషతోనే అది సాధ్యం. భావ వీచికలు చుట్టుముట్టి చెలరేగిన వేళ
అవి సరైన ఆకృతి దాల్చి నిలిచేది సొంత భాషలోనే. గుండె వేదనాభరితమై కుంగుతున్న వేళ కారే కన్నీటి చుక్కలు శిలలను సైతం కరిగించగల కావ్యాలయ్యేది సొంత భాషలోనే. అమ్మతోడి సాన్నిహిత్యం మరెవరితోనైనా సాధ్యమా? మరి ఈనాటి ప్రత్యేక దినాన మాతృభాష గొప్పదనాన్ని గుర్తించాలి. మనం నలుచెరగులా విస్తరింపజేయాలి తెలుగు తేజం. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భక్తికి మూలం భావం అయితే రక్తి కంటించేది భాష. గణపతి గురించి ప్రార్థన చేస్తూ, అంటే ఇక్కడ ఈ పుస్తకం కలియుగం నీదర ఎంకన్న అనే పుస్తకం ద్విశతకం 200 పద్యాలు ఉన్నాయి. ఈ పుస్తకం శభాష శంకర తనికెళ్ళపరెడ్డి గారి దానికి స్ఫూర్తిగా పొంది నేను వెంకటేశ్వరుడి మీద రాశాను. ఆయన ఈశ్వరుడి మీద రాసిన వెంకటేశ్వరుడి మీద రాశాను. ఇంకా ఆవిష్కరణ కాలేదు, అయినా కొన్ని పద్యాలు చెప్తున్నాను. గణపతి గురించి ప్రార్థిస్తూ, మర్యాదగా చెప్తే మాట వినరు ఎవరైనా, భయం ఉంటేనే భక్తొస్తుంది ఎప్పటికైనా, అయ్యలకయ్యా భయ్య ఓ గణపతయ్య, ఆటంకములే నీకు ఆట మాకు బాట, టంకమిస్తా ఆటంకం బెట్టకు, కూంచెడు కుడుములిస్తా ఇడుములిక బెట్టకు, ఆరంభిస్తా మొదటగా ఆదిదేవుడు నేను మొక్కి తప్పులిక లెక్క బెట్టకు అని చెప్తూ చేస్తూ, యతులు గతులు రాని మందమతిని సద్గతినిచ్చు సన్మతి చాలు అదే పరమావధి, అవగతమయ్యే సామాన్యుడి స్వాగతానికి స్వాగతాంజలి, ఈ కలియుగం నీదేరా ఎంకన్నా. చాలా పద్యాలున్నాయి, టైం తక్కువ ఉన్నది కాబట్టి. పదవి పెదవి పైరవి, ఓటు నోటు కోటు, ఇవే కలియుగ ప్రత్యక్షాలు దైవాలు కదన్నా, కలియుగం నీదేరా ఎంకన్నా. మంచిగా కనిపించి మంచి మాటలు చెప్పి ముంచే లోకమిదయ్యా, నిజం చెప్తి నిలదీస్తి నింద చేస్తి నొప్పిస్తి నే నీచుణ్ణి కాదయ్యా, నిన్ను నమ్మినోడిని నీదాసుణ్ణి తెరి బాంచన్ నీ కాలు మొక్తనన్నా, కలియుగం నీదేరా ఎంకన్నా. నీ పలుకు నా నోట అదంతా నీ ఆట, పలికెడిది నీవు పలికించడి వాడవు నీవు, నీ బలంగాక బలరాముడెవడన్నా, కలియుగం నీదేరా ఎంకన్నా. ఈ విధంగా భక్తికి, అంటే భాష పరమావధి భక్తియే కాబట్టి, మన సాహిత్యం మొత్తం మీద భక్తి మీద ఆధారపడినది కాబట్టి భక్తి ఉండాలి, భాష ఉండాలి, అన్నీ కూడా మనకు అవసరం విధంగా చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీద కూడా ధన్యవాదాలు. ముందుగా వేదిక నిర్వహించిన మాన్యులకు, కవి బ్రహ్మలకు, మరీ ప్రత్యేకించి నా ముందు ఆసినటువంటి రాళ్ళలో రత్నం రాయలవారైతే గురువులో రత్నం మా గురువు గారు రాజరత్నం గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఈరోజు తెలుగు భాష ప్రభావం గురించి ఓ చిన్న కవిత. వేల శతాబ్దాల కిందే పురుడు పోసుకొని దాదాపు విశ్వమంతా వ్యాపించి కోట్లాది గొంతుకలో అజరామరంగా నిలిచింది నా తెలుగు భాష. గోపన్న గొంతులో సరిగమలు పాడిన భాష, త్యాగయ్య కీర్తనలో భక్తిభావం స్పృశించిన భాష, మొల్ల రామాయణంలో మల్లెలై పరిమళించిన భాష, అన్నమయ్య పదకవితలో పరడబిల్లిన భాష నా తెలుగు భాష. ఆదికవైన కవిబ్రహ్మైన శంభుదాసుడైన సహజ పండితుడైన కవి సార్వభౌముడైన మురరాయర గండోడైన భాషను భావితరాలకు అందించిన ఘనత కలిగిన గతానికి సారథులు, వర్తమానానికి వారధులు, భవిష్యత్తు చరిత్ర నిర్మాతలు వీరే నా తెలుగు తల్లికి ముద్దుబిడ్డలు. శ్రీశ్రీ పలికించిన అభ్యుదయ గీతం మహాప్రస్థానమా, సినారే కలాన ఎగరేసిన విశ్వంభర విజయ కీర్తనమా, పాటల బ్రహ్మ వేటూరు తెలుగువారి శంకరాభరణమా, సిరివెన్నెల పూయించిన తెలుగు పాటల నందనవనమా, తెలుగంటే ఘంటసాల గాత్రమా నండూరి సాహిత్యమా, తెలుగంటే బాలచంద్రుని దర్పమా కాకతీయుల పౌరుషమా, తెలుగంటే అమరజీవి త్యాగమా కోటి సూర్యుల తేజమా, తెలుగంటే నాటు నాటు అంటూ సాగే ఆస్కారు పంట వరమా. అందుకే తెలుగువాడిగా పుట్టడం, తెలుగులో మాట్లాడడం, తెలుగులో చదవడం, నేర్చుకోవడం, వినడం ఇది ఒక్క జన్మలో చేసుకున్న పుణ్యం కాదు, కోటి జన్మల పుణ్యఫలం. అందుకే పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలో నీవు సంభాషించు. చివరగా మా గురువుగారి గురించి, ఉదయించే సూర్యుడందం, వికసించే పువ్వు అందం, వెన్నెలలో జాబిలందం, అన్నిటికన్నా మా రాజారత్నం గారి సంస్కారం మాకు నేర్పిన అందం అత్యంత మధురాతి మధురం. హరిశ్చంద్రారెడ్డి గారికి కార్యక్రమ పక్షాన అభినందనలు. కవులందరూ కూడా ఆదికవి 11వ శతాబ్దం నాయన గారి దగ్గర నుండి ప్రబంధ కవి అయినటువంటి అలసాని వారు దాదాపుగా తెలుగు కవులందరినీ గుర్తు చేసుకుంటూ వారిదైనటువంటి బాణిలో వారి కవిత్వాన్ని, గద్య రూపాన్ని, అలాగే గానామృతాన్ని
కలగలిపిగా అన్ని రూపాల్లో వారిలో ఉన్నటువంటి భాషాభిమానాన్ని వ్యక్తం చేసినట్టు వారందరికీ కూడా టీజీవీ కళాక్షేత్రం పక్షాన మా కమిటీ పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మీ యొక్క సహకారం, మీ యొక్క సాహిత్యంలో మీకున్నటువంటి విద్వత్తునంతటిని కూడా టీజీవీ కళాక్షేత్రంతో పంచుకుంటారని ఆశిస్తూ